వెల్కమ్ టు ఈశ్వర్ క్లాసెస్. నేను మీ ఈశ్వర్ అనండి. ఇక్కడికి వచ్చిన చూడమ్మా, శ్రీబాగ్ గోడంబడికలో విశ్వవిద్యాలయం అనేది ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందమ్మా. ఈ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందమ్మా. సో దీనికి మీకు 20 సెకండ్స్ మాత్రమే, డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి 20 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తానండి. శ్రీబాగ్ గోడంబడికలో భాగంగా విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలని ఎక్కడ ఏర్పాటు చేయాలని ఒప్పందం జరిగిందమ్మా అంటే నిర్ణయించారనే దానికి ఆన్సర్ అనేది మీరు 20 సెకండ్లో చేయాలమ్మా. అందరూ కూడా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. టైం స్టార్ట్స్ నౌ. వేర్ వాజ్ ది యూనివర్సిటీ ప్రపోజ్డ్ అకార్డింగ్ టు ది శ్రీబాగ్ ప్యాక్ట్? అందరూ కూడా ఆన్సర్ చేయాలమ్మా. అందరూ కూడా ఆన్సర్ చేశారనుకుంటున్నాను. సో స్టాప్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటమ్మానంటే ఒకసారి చూడమ్మా. సో శ్రీబాగ్ గోడంబడిక 1937 నవంబర్ 16 జరిగిందని చెప్పుకున్నాం. దీని ప్రకారం రాయలసీమ కోస్తా ఆంధ్ర ప్రాంతాల మధ్య ప్రాంతీయ సమానత్వం సాధించాలంటే ప్రాంతీయ అభివృద్ధి సాధించాలి. సో దాని కొరకు చర్చలు జరిగాయి. అందులో భాగంగా విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారంటే ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఫ్యూచర్లో ఫ్యూచర్లో రాష్ట్రంగానే మద్రాసు నుంచి రాష్ట్రంగాని వేరు చేయబడితే మాత్రం రాజధాని రాయలసీమలోని, అలాగే హైకోర్టుని కోస్తాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారనమాట. ఇది శ్రీబాగ్ గోడంబడికలో భాగంగా విశ్వవిద్యాలయాలు అడిగితే మాత్రం ఆంధ్ర ప్రాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఏ పెట్టిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే నాయా ఈశ్వర్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింతమంది పేద మధ్యతరగతి నిరుద్యోగులు కూడా ఈ ఛానల్ నా యొక్క క్లాసులు అందుబాటులో ఉండేలాగా సహకరించండి, దోహదపడండి. థ్యాంక్ యూ.